హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన పెసరపప్పు మైసూర్ పప్పు రెండు కలిపి కూర వండుతున్నాను ఫ్రెండ్స్. 2 టమాటాలు, 2 బంగాళదుంపలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా అయిపోద్ది. ఈ పప్పు కడిగి దీంట్లో ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ వేసుకొని కావాల్సినంత నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను. ముందుగా ఇది కడుక్కొని పక్కన పెట్టుకుంటాను. ఎంతో సింపుల్ ఫ్రెండ్స్. ఇది చపాతీకి, రోటీకి, వైట్ రైస్కి అన్నిటికి బాగుంటుంది. పిల్లలకు కూడా ఇష్టం, బలం కూడా ఫ్రెండ్స్. ముందు ఇలా పప్పు కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్న తర్వాత దీన్ని మునిగేటాగా నీళ్లు పోసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు. కారం మీరు ఎంత తినగలుగుతారో అంత. ఎంత ఈజీ అంటే మనకి వేరే ఒక 10 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్. ఈ స్పూన్తో 1 స్పూన్ నూనె కూడా ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. రైస్ కుక్కర్లో ఇప్పుడు రైస్ పెట్టుకుంటాం కదా, పైన ఒక గిన్నె వస్తుంది. కదా ఫ్రెండ్స్. ఆ గిన్నెలో కూడా ఇలాగే మనం అన్నీ కలిపేసుకొని ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ కలిపేసి ఈ కూరగాయలు టమాటా, బంగాళదుంప అన్నాం కదా, ఆ బంగాళదుంప ప్లేస్లో అరటికాయ కూడా వేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇది రోజు మార్చి రోజు డైలీ ఎలాగైనా పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళు తినాలని పులకాల్లోకి కానీ చపాతీకి కానీ ఒక్కోసారి వైట్ రైస్ చేసినప్పుడు కూడా ఈ కర్రీ చేయమంటాడు. ఒక్కోసారి విడివిడిగా చేస్తాను, ఒక్కోసారి 2 కలిపి చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి పెసరపప్పుతోనే చేస్తాను, ఒక్కోసారి ఇలాగ ఎర్రపప్పుతో చేస్తాను. ఇలా 2 కలిపి చేసినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు పని కూడా ఈజీగా అయిపోద్ది. ఇవన్నీ కడిగి ముక్కలు కోసుకొని కూడా దీంట్లో వేసేసి మూత పెట్టి ఉడికిందాక ఉడకనిస్తే పప్పు అయితే రెడీ అయిపోద్ది. చాలా రుచిగా ఉంటుంది. తినే ముందు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత తింటున్నామో మనకే తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుంటాను. మొత్తం కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 దుంపలు ఈ ముక్కలైనవి, 2 టమాటాలు, ఒకే ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ. అది చిన్నవి అయితే 2 కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 3 పచ్చిమిర్చి. ఇది కొంచెం పప్పు నానింది కదా ఫ్రెండ్స్, కోసిన దాకా ఊరికనే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. వంట రానోళ్ళు, మగపిల్లలు, బ్యాచిలర్స్, రూమ్లో ఉన్న వాళ్ళు కూడా అన్నంతో పాటు ఇలా ప్రిపేర్ చేసుకొని మొత్తం కలిపేసేసి మొక్క మునిగిందాక నీళ్లు పోసుకున్నాం అనుకో, ఈ బంగాళదుంపలు మునిగిందాక. పెసరపప్పు, మైసూరుపప్పు ఊరికి ఆవిరికే ఉడికిపోద్ది కాబట్టి చిక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. కారం నేను పచ్చిమిర్చి వేసాను, కారం కూడా వేసాను ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి. స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. మూత పెట్టి ఉడికిద్దాం. 10 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్. త్వరగా అయిపోతుంది, రుచిగా ఉంటుంది. నేను వారంలో వండుతూనే ఉంటాను, మీకు చూపిస్తూనే ఉంటాను. ఎందుకంటే మనం ఏం తింటామో అదే చూపించాలి కదా ఫ్రెండ్స్. కొన్ని చూస్తుంటే వాంతులు కూడా వస్తాయి. ఏంటంటో కప్పలు, పిల్లులు, ఏయో పాములు అన్నీ తింటూ ఉంటారు. అవి మన దేశంలో జరిగేవి కాదైనా కానీ పెడతా ఉంటారు. చూడలేము. అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు కూడా అయిపోద్ది 10 నిమిషాల్లో. ఈ కట్ చేసుకునే లోపు అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను. దీన్ని మూత పెట్టి ఉడికిద్దాం ఫ్రెండ్స్. ఈజీగా అయిపోయే వంటలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసి చేసుకోండి, రుచిగా తినండి, బలంగా ఉండండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఉడికించుకుంటాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు ఉడికిందో. ఇప్పుడే ఉడికి పట్టింది ఫ్రెండ్స్. చూసారా, ఈ నీళ్ళన్నీ దగ్గరికి అయిపోయి దుంప ఉడికిందంటే పప్పు ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. ఈలోగా ఇంకో పని చేసుకుందాము. ఇది చూసారా, ఇది పండుమిరపకాయ తొక్కు అంటారు ఫ్రెండ్స్. ఇది పండుమిర్చి తెచ్చుకున్నప్పుడు ఉప్పు, పసుపు, చింతపండు వేసి పచ్చా తొక్కు ఉంచుకుంటారు. అవసరమైనప్పుడు కొద్ది తీసుకొని మిక్సీ వేసుకొని పచ్చడి తాలింపు వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది తాలింపు వేస్తాను. పప్పులోకి పండుమిరపకాయ పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది, అందుకే కొద్దిగా తీసాను ఫ్రెండ్స్. ఇది మిక్సీ వేసుకొని తాలింపు వేస్తాను.
ఈలోగా దీన్ని మూత పెట్టి ఉడికిస్తాను. మిరపకాయ తొక్కుని మిక్సీ వేసుకుంటా ఫ్రెండ్స్. అన్ని పనులు అయిపోతాయి అప్పుడు. మిక్సీ వేసా ఫ్రెండ్స్. మరీ మెత్తగా వేయకుండా ఇలాగ కొంచెం ఇలా పలుగ్గా బరగ్గా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని తాలింపు పెట్టుకుంటా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది మిరపకాయ. వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని ఒక ముద్ద తిన్న తర్వాత పప్పుతో తింటే ఉంటుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కూరకి. ముద్దపప్పు అనుకోండి, మామిడికాయ పచ్చడి బాగుంటుంది. ఏదో ఒక పచ్చడి మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. తాలింపుకి కొద్ది నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. ఆవాలు మినపప్పు వేసుకున్నాను. 4-5 రెబ్బలు అయితే ఎల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా ఉంది ఫ్రెండ్స్. తాలింపు వేగిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకొని కొంచెం మెంతిపిండి, కొంచెం ఇంగువ, ఈ 2 వేసుకొని ఆపేసేయాలి ఫ్రెండ్స్ స్టవ్. ఎందుకంటే వేగిపోయింది కాబట్టి. ఇప్పుడేమో మిక్సీ వేసి ఉంచుకున్నాం కదా పండుమిర్చి, కారం దాంట్లో వేసేద్దాం. మనకి ఎంత కావాలో అంత బయటికి తీసుకొని, మళ్ళీ ఎక్కువ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ తినరు ఫ్రెండ్స్. ఇలాగనుకోండి, కొద్దిగా చేసుకున్నప్పుడే చక్కగా తింటారు, అయిపోతుంది. మనకు కూడా పారేసే పని ఉండదు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఆరిన తర్వాత ఒక బాటిల్లో కానీ బాక్స్లో కానీ వేసి పెట్టుకుంటే తినాలనిపించినప్పుడు అంతా కొంచెం వేడి అన్నం పెట్టుకొని వేడి అన్నంలో ఒక ముద్ద వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పండుమిర్చి వచ్చినప్పుడే తొక్కు ఉంచుకుంటారు చాలామంది. చింత తొక్కు అంటారు, మిరపకాయ తొక్కు అంటారు. చింతకాయలను కూడా తెచ్చి అలాగే తొక్కి పసుపు ఉప్పు వేసి తొక్కి జాడీల్లో పెట్టుకొని ఉంచుకుంటారు ఫ్రెండ్స్. ఈసారి చింత తొక్కుతో పల్లీలు వేసి పచ్చడి చేస్తాను, అది చూపిస్తాను ఫ్రెండ్స్. అన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు పచ్చళ్ళు ఇవి తినాలంటే బీపీలు షుగర్లు వచ్చిన వాళ్ళు, బీపీలు ఎక్కువ ఉండి తినడానికి భయపడుతున్నాం. అయినా కానీ కొద్దిగా తినాలి ఫ్రెండ్స్, నోరు ఆగదు కదా. ఇది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కలిపి పెట్టిన కూర అంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. మైసూర్ పప్పు, పెసరపప్పు, బంగాళదుంప చక్కగా ఉడికిపోయి చూసారా. పోసిన నీళ్ళు కొలతలు కావాలంటే పప్పు కాబట్టి 1 గ్లాసుకి 4 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే చక్కగా ఇలా గుజ్జులా ఉడుకుతుంది ఫ్రెండ్స్. కుక్కర్లోనైతే ఇంకా ఈజీ. కుక్కర్లో పెట్టుకున్నామంటే ఇంకా ఈజీ ఫ్రెండ్స్. 1 విజిల్ వస్తే చాలు, మెత్త గంధంలా ఉడికిపోద్ది. కాకపోతే అది మనకి పేస్ట్ లాగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇలాగా పలుగుగా ఉండాలంటే ఇలా వండుకుంటేనే రుచిగా ఉంటుంది. త్వరగా అయిపోద్దని కుక్కర్లో పెడతాం కానీ గమ్ములాగా అయిపోద్ది ఫ్రెండ్స్. 1 విజిల్ వేసుకుంటేనే బాగుంటుంది. మర్చిపోయామంటే ఇంకా అది ఏం లేదు, ఇంకా మైదా పిండిలాగా అయిపోద్ది. అప్పుడు మనం పప్పు తిన్నట్టు ఉండదు ఫ్రెండ్స్, ఏదో జల్లీ తిన్నట్టు ఉంటుంది. పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. వేడి అన్నం పెట్టుకొని చూపిస్తాను. నా భోజనం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాను. వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చడిలోకి పప్పులో కూడా వేసుకోవచ్చు. పిల్లలకి పప్పులో వేస్తాను ఫ్రెండ్స్. నాకు పచ్చడి ఇష్టం కాబట్టి పచ్చడిలో వేసుకున్నాను. ఇది ఎంతమందికి ఇష్టమో మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే తినబోతున్నాను. చూసారుగా, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నా లంచ్, ఇంట్లో వంట మొత్తం ఇదే. సింపుల్గా ఈజీగా అయిపోద్ది. మీరు కూడా చేసుకుంటూ తినండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం మర్చిపోవద్దు. చూసారుగా, ఇన్ని నీళ్ళు పోసాను, చక్కగా ఉడికింది. ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేము. వేడిగా చేసుకొని అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.